సామాన్లన్నీ దేనికోసమని మీరు ఆలోచిస్తుంటున్నారు అనే విషయం నాకు తెలుసు. ముఖ్యంగా ఒక ఫ్లాట్కు రీసెంట్గా మా ఎన్ఆర్ఐ రిలేషన్స్ ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడం జరిగింది. దానికి ఇంటీరియర్ అండ్ ఫాల్ సీలింగ్ మమ్మల్ని చూసుకోమని చెప్పడం జరిగింది. ఆ ఇంటీరియర్ గురించి మనము ఒక కంపెనీకి అయితే అలాట్ చేసాము. ఫాల్ సీలింగ్ మాత్రము వేరేగా చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ మనకు 3 ఐటమ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఐటము ఫాల్ సీలింగ్ అబ్బాయి వస్తాడు, ఛానల్ను బిగిస్తాడు బిల్డింగ్లో. ఆ ఛానల్ తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్ చేయాలి. ఆ తర్వాత మనకు ప్లేట్స్ బిగిస్తాడు. ఆ ప్లేట్స్ తర్వాత మళ్ళీ మనకు ఈ లైట్ కటింగ్ చేస్తాడు. తర్వాత బిర్లా పుట్టి పెట్టించి దాన్ని పేపర్తోని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పెయింట్ వేయాల్సింది. ఇలా మనకు 3-4 టైమ్స్ మనము ఫాల్ సీలింగ్లో వర్క్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వర్క్స్ మనకు అన్ని విషయాలు తెలియకపోతే మనకు వచ్చిన వర్కరు, మనకు వచ్చిన మేస్త్రి కూడా కరెక్ట్ చెప్తాడా లేడా కూడా మనకు కొంచెం డౌట్లో ఉంటుంది. కాబట్టి మనకు కొంత విషయ పరిజ్ఞానం ఉన్నట్లయితే మనము ఈజీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మా ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో జరుగుతున్న ఫాల్ సీలింగ్ ఒక్క స్టేజే అయిపోయింది. అది రేపు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అల్ట్రా ఛానల్స్ ఫిట్టింగ్ జరిగిపోయింది. రెండో ఐటమ్ కింద అంటే రెండో భాగం కింద మనము ఈ ఎలక్ట్రిసిటీ సామాన్ తీసుకోవడం జరిగింది. ఈ సామాన్ మొత్తం కూడా ఒక 3 బెడ్రూమ్, ఒక 2000 SFTలో 3 బెడ్రూమ్ హౌస్కు ఈ సామాన్ అంతా కూడా అవసరం పడుతుంది. ముఖ్యంగా ఇవి నేను ఫిన్లెక్స్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ పాలిక్యాబ్ 2 ఐటమ్స్ చెప్పారు మేస్త్రి గారు. కానీ నేను పాలిక్యాబ్ తీసుకోవడం జరిగింది. ఈ పాలిక్యాబ్ రెడ్వి 4 ప్యాకెట్స్, బ్లాక్ 3 ప్యాకెట్స్ అండ్ ఎల్లో 1 ప్యాకెట్ తీసుకోవడం జరిగింది. ఇవైతే మనము వైర్లకు చేసే బ్యాండ్ వీటిని. నెక్స్ట్ ఇదైతే ఒకటి ఐటమ్ తీసుకున్నాడు. ఇవన్నీ ఒక 30-35 వరకు తీసుకున్నాము. తర్వాత ఇది ఒకటి ఇట్లా మనకు లూజ్గా ఉంటుంది. ఇది ఒకటి తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మేస్త్రి మాకు 120 చెప్పాడు, కానీ ఇది కట్ చేస్తే వేస్ట్ అని చెప్పేసి ఇది 180 ఉంటుంది. ఇది జస్ట్ రేటు కూడా మనకు 180 రూపీస్లో వచ్చేసింది. ఇది మొత్తం కూడా నాకు 12,000 రూపాయల, నియర్ బై 12,000 రూపీస్లో వచ్చేసింది. ఇందులో ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవడం జరిగింది. ఇవి రేపు ఫిట్ చేసిన తర్వాత మనకు మళ్ళీ నెక్స్ట్ మనకు ఫాల్ సీలింగ్ చేసే ప్లేట్స్ అవి అది సెయింట్ గోబియా మేము ప్రిఫర్ చేస్తున్నాము. అవి తీసుకొచ్చి అతడు పెట్టడం జరుగుతుంది. అది అయిపోయిన ఇప్పుడు ఎక్కువగా ఫాల్ సీలింగ్ వాల్ టు వాల్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తుండ్రు. అసలు ఫాల్ సీల్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ గురించి. కాబట్టి మనము లైటింగ్ కాబట్టి అన్ని బ్రాండెడ్స్ వస్తువులే వాడాలి. కొంచెం ప్రాబ్లం అయినా కూడా ఫైర్ యాక్సిడెంట్ రావడానికి అవకాశాన్ని కలుగజేస్తాము. కాబట్టి ఎలక్ట్రిసిటీ వస్తువులు ఎప్పుడు కూడా బ్రాండ్ ఐటమ్స్ వాడడమే మంచిదని నా యొక్క అభిప్రాయము. అయితే ఫాల్ సీలింగ్లో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అతను ఈ లైట్స్ కట్ చేస్తాడు. ఇది విప్రో కంపెనీ. మనకైతే ఇది 12 వాట్, ఇది 12 వాట్స్ అండ్ 10 వాట్స్ రెండు చూపించాడు అతడు. కానీ దీని బ్యాక్ సైడ్ కొంచెము ఇది చాలా మంచిగా ఉంది. ఇలా బ్యాక్ సైడ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల 10 లైట్స్ కూడా 10 వాట్స్ అయినప్పటికీ కూడా నేను ఇది ప్రిఫర్ చేయడం జరిగింది. ఇది ఇంకొకటి మనకు 295 ఇచ్చాడు. అది 12 వాట్స్ అని చెప్పాడు. కానీ నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. ఇలాంటివి మనకు మినిమము 30-40 అయితే మనం పెట్టుకున్న లైట్ను బట్టి ప్రతి ఒక్క 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్కి అయితే అవసరం పడుతుంది. మీరు లెక్క చేసుకోవచ్చు. ఇది మనకు 395, మేము 400 అనుకున్నా కూడా ఒక 40x400 అయితే వేసుకోవాల్సిన వస్తుంది. నెక్స్ట్ ప్రొఫైల్ లైట్ అంటారు. ప్రొఫైల్ లైట్స్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు వాల్ టు వాల్ ఫాల్ సీలింగ్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రొఫైల్ లైట్సే పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకుముందు అయితే మనం స్టెప్ బై స్టెప్ వాల్స్ ఇచ్చినప్పుడు రూఫ్ లైట్ అని పెట్టేవాళ్ళు. రూఫ్ లైట్ ప్లస్ ఇది పెడితే మనకు సరిపోతుండే యాక్చువల్గా. కానీ స్టెప్లు ఇవ్వకపోవడం వల్ల, ప్లేన్ ఇవ్వడం వల్ల మనం కంపల్సరీగా
మనం ప్రొఫైల్ లైట్స్ కూడా వెళ్ళాలి. కాబట్టి ప్రొఫైల్ లైట్స్ కొంచెం కాస్ట్లీ, అది కూడా బ్రాండెడ్ తీసుకున్నప్పుడు అయితే మనకి కొంచెం అది ఒక 3 మీటర్సే 900 అట్లా చెప్పారు. నేను ఇంకా దాన్ని తీసుకోవడం జరగలేదు, ఎందుకంటే లైట్స్ అనేది లాస్ట్ స్టేజ్లో మనకు అవసరం పడుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ అనే వస్తువులకు టోటల్గా మనకు ఒక 3 బెడ్రూమ్ హౌస్ కనుక చేసినట్లయితే వితౌట్ లైట్స్ ఇది ఒక 12,000 అయింది. తర్వాత మేకింగ్ కూడా ఒక మనకు 20,000 లోపల అయిపోతుంది. తర్వాత ఇక ఫాల్ సీలింగ్ అయితే మనము సెయింట్ గోబియా ఛానల్ దాన్ని గేజ్ని బట్టి మాట్లాడినట్టయితే ఒక 60,000లో మనము కంప్లీట్ చేసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది ఎట్లా అంటే మనకు తెలిసిన వాళ్ళని బట్టి, మనకు వర్క్స్ని బట్టి, దాన్ని బట్టే కొంచెం తేడా ఉంటుంది. ఒక 3 బెడ్రూమ్ మంచి ఫాల్ సీలింగ్ చేయాలంటే 1 lakh to 1,30,000లో క్లోజ్ అవుతుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.